హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే విద్యార్థులకు మరో శుభవార్త, ఎల్లుండి సెలవు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకు సెలవు ఇస్తున్నారు ఏంటి అనేది వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక స్కూల్ స్టూడెంట్స్ గంతేసే సమాచారం. గత వారం క్రిస్మస్తో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా తెలంగాణలోని స్కూళ్లకు భారీగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. ఇక దీంతో విద్యార్థులు క్రిస్మస్ సెలబ్రేషన్లో మునిగిపోయి కుటుంబ సభ్యులు స్నేహితులతో హాయిగా ఇంటి వద్దే గడిపారు. ఇలా గత వారం అంతా సరదాగా గడిపి ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ స్కూల్ అంటే పిల్లలకు బాధగానే ఉంటుంది. ఇలా బాధపడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. కేవలం ఇవాళ రేపు అంటే సోమ మంగళవారం స్కూళ్ళకి వెళితే చాలు, బుధవారం మరో సెలవు అయితే వస్తుంది. ఈ 2 రోజులు గడిస్తే చాలు, ప్రస్తుత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరంలో అడుగు పెడతాము. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రేపు డిసెంబర్ 31 అంటే మంగళవారం, ఎల్లుండి జనవరి 1, 2025 బుధవారం ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ఇలా మన దేశంలో కూడా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక ఈ న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. జనవరి 1న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు కాలేజీలను సెలవు అయితే ఇచ్చింది రేవంత్ సర్కారు. ఇలా గత వారం అంతా సెలవులతో ఎంజాయ్ చేసిన స్టూడెంట్స్ ఈ వారం మధ్యలో మరో సెలవు రావడంతో ఖుషి అవ్వటం ఖాయం. ఇక కొన్ని ప్రైవేటు స్కూళ్లకు సాధారణంగానే శని ఆదివారం 2 రోజులు సెలవు ఉంటుంది. అలాంటి స్కూల్స్ ఈ వారం కేవలం 4 రోజులు అంటే సోమ మంగళ గురు శుక్రవారాలు మాత్రమే నడవనున్నాయి. ఇక సాధారణంగా ఆదివారం సెలవు ఉండే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఈ వారం 5 రోజులు అంటే సోమ మంగళ గురు శుక్ర శనివారం పనిచేయనున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించింది. అంటే జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసి ఉంటాయి. ఇక పార్టీ కల్చర్ ఎక్కువగా ఉండే హైదరాబాద్ వంటి మహానగరాల్లో ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకుని ఉంటారు. డిసెంబర్ 31న రాత్రంతా పార్టీలో మునిగిపోతారు. కాబట్టి జనవరి 1న కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా సెలవు ప్రకటిస్తాయి. మిగతా సంస్థల ప్రైవేటు ఉద్యోగులకు కూడా లీవ్తో మేనేజ్ చేస్తారు. ఇక ఈ న్యూ ఇయర్ ఆరంభం రోజున చాలామంది కుటుంబం అంతా కలిసి సంబరాలు చేసుకుంటారు. అంటే డిసెంబర్ 31 రాత్రి కేక్ కట్ చేయటం, జనవరి 1న గుడికి వెళ్ళి పూజలు, చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు. ఇక మహిళలు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు రంగవల్లులు వేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇలా ఓ పండుగల నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.